ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే చూసారు కదా, ఫుల్ వీడియో వచ్చేసరికి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియోని అయితే తెలియచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర ఎలిట్ మిషన్ లేటెస్ట్ వర్షన్ లేకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడ నుంచి అయితే ఇన్పుట్ చేసుకోండి ఫుల్ ప్రాజెక్ట్ లింక్. సింపుల్గా అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది చూడండి, సారీ ఇక్కడ స్క్వేర్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసేయండి. కెమెరా ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలానైతే అవుపిస్తుంది. ఓకే, దీన్ని అయితే ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటో ఉంది చూడండి, ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఎవరైతే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే ఇలా సింపుల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ సింపుల్గానైతే ఇలా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇలా ప్లస్ ఎంఎంఏ క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళండి. మీరు ఎవరైతే ఎడిట్ చేస్తారో వాళ్ళ ఇమేజెస్ సేమ్ ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ చేసుకోండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకొని పిఎన్జీ ఫార్మేట్లో వేసుకోండి. ఇలానైతే నేనైతే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసరికి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని అయితే డ్రాగ్ చేసేయండి కిందికి. ఇక్కడ రెక్టాంగిల్ దగ్గరికి అయితే డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేస్తే ఇలా స్క్రోల్ చేసుకోండి కొద్దిగా. ఒకవేళ స్క్రోల్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఇమేజ్ ఎలా ఉందో అక్కడికైతే రీప్లేస్ చేసుకోండి. ఓకే, ఇలానైతే రీప్లేస్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ వచ్చేసరికి లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. సింపుల్గా ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మీకు నీట్గా అయితే అడ్జస్ట్ అయిపోతుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఈ ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫాంట్ నచ్చకున్నా, ఫాంట్ కలర్ నచ్చకున్నా, ఫాంట్ సైజ్ నచ్చకున్నా, ఇక్కడ సైజ్ వచ్చేసరికి ఇక్కడ 72 ఉంది కదా, దీన్ని అయితే మీరు అటు ఇటు అంటే అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫాంట్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి, దాంట్లోనైతే మీరు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఆప్షన్ వచ్చేసరికి మీకు నచ్చిన కలరు, ఇప్పుడు ఏదో ఒక మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని రైట్ మీద క్లిక్ చేస్తే సింపుల్గా సేవ్ అయిపోతుంది. దీనికి ఇమేజెస్ ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గానైతే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇలానైతే మీ ఇమేజ్ అయితే నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వీడియో మీకు నచ్చిన క్వాలిటీలోనైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే నచ్చింది అనుకున్నా, నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.